నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా రిక్వెస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది గైస్. ఇక్కడ అప్డేట్ ఏంటంటే నేను ప్రీవియస్ ఒక గేమింగ్ పీసీ బిల్డ్ ర్యామ్ గురించి అన్బాక్సింగ్ చేసినప్పుడు అక్కడ కామెంట్ ఏం చేశారంటే కుమార్ శాలిన్ అయితే గేమ్ ఆడడానికి i3 10100 అనుకుంటున్నా, ఇది గేమింగ్ సరిపోతుందా అండ్ నా బడ్జెట్ 30K అనేసి అయితే అన్నారు. సో వాళ్ళ కోసం నేను సపరేట్గా ఈ పీసీ బిల్డ్ చేస్తాను అనమాట. సండే క్యూఎన్ఏ సెషన్లో కూడా సపరేట్గా టాపిక్ కూడా పెట్టిండే. సో కమింగ్ టు పీసీ బిల్డ్కి వచ్చేసరికి ఇంటెల్ i3 10100 10th జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నాం అనమాట. ప్రైస్ కొంచెం ఎక్కువ అయింది, అంటే 400 రూపీస్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఆఫ్లైన్లో ట్రై చేయండి, మీకు 7500 నుంచి 7800 మధ్యలో ప్రైస్ వస్తుంది ఆఫ్లైన్ ప్రైస్. ఆన్లైన్లో మాత్రం ప్రైజెస్ కొంచెం ఎక్కువైనాయి గైస్, మీకు తెలిసిందే. బయట బిస్కెట్లు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రైజెస్ పెంచి పడేసారు. సో ఫస్ట్ ప్రాసెసర్ స్పెక్స్ చూసుకుందాం. సో ప్రాసెసర్ స్పెక్స్ చూసుకుంటే అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇది 10100F ప్రాసెసర్ Q4 2020 రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. సార్ 2 years బ్యాక్ అనుకో, 2020 కదా, ఇయర్ చేంజ్ అయింది కాబట్టి. 40 nanometer ఆర్కిటెక్చర్, 4 core 8 threads వస్తుంది, 3.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ ఉంది, 4.30 GHz టర్బో బూస్ట్ అయితే 65 watts పవర్ కన్జంప్షన్ చేస్తుంది, 6 MB స్మార్ట్ క్యాచీ ఫైల్ వస్తుంది అన్నమాట. ర్యామ్ చూసుకుంటే DDR4 266 ర్యామ్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ మెమరీ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ డిస్ప్లే అవి ఏమి ఉండవు, ఎందుకంటే F సిరీస్ కాబట్టి సపరేట్గా గ్రాఫిక్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ MSI నుంచి H410M మదర్ బోర్డ్ చెప్తున్నా. సో ఇది USB 3.0 సపోర్ట్ ఉంది, Gen 1 సపోర్ట్ ఉంది, అండ్ M.2 సపోర్ట్ కూడా ఉంది అన్నమాట. సో బేసిక్గా ఫస్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాం. మదర్ బోర్డ్ చూసుకుంటే బేసిక్ ప్రాసెసర్ కూడా వస్తుంది, 2 ర్యామ్స్ పెట్టుకోవచ్చు. బేసిక్గా 16GB 8GB 16GB మస్ట్ అయిపోతుంది యావరేజ్ యూజర్కి అయితే. పవర్ సప్లై USB 3.2 పోర్ట్, SATA పోర్ట్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే M.2 పోర్ట్ వస్తుంది, గ్రాఫిక్ కార్డులు వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే వేరే కనెక్షన్స్ ఉంటాయో PCI లేన్ నుంచి M.2 కనెక్టర్ నుంచి అడిషనల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ PCI E2 కనెక్షన్ ఉంది. సో ఇక్కడ మీరు ల్యాన్ కార్డ్ లేకపోతే క్యాప్చర్ కార్డ్, సౌండ్ కార్డ్ అవన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఏం వస్తున్నాయంటే VGA పోర్ట్, HDMI పోర్ట్, USB 2.0 ఇవి 2 పోర్ట్స్ వస్తున్నాయి. USB 3.0, USB 2.0 పోర్ట్స్ 4 వస్తున్నాయి. PS2 కనెక్టర్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో జాక్స్ అనమాట. సో ఇవి వస్తున్నాయి అన్నమాట. మదర్ బోర్డ్ డీసెంట్ మదర్ బోర్డు, తక్కువ ఇదే వస్తుంది. అండ్ MSI మంచి బ్రాండ్ అనమాట. 5600కి మదర్ బోర్డ్ వస్తుంది. ఆఫ్లైన్లో అయితే మీకు ఇంకా తక్కువకి వస్తుంది, 5200కో 5100కి వస్తుంది. మీరు ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు, 5000 దాకా రౌండ్ ఫిగర్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ ర్యామ్. సో ర్యామ్ ఇక్కడ నేను చూసుకున్నానంటే చాలా బేసిక్ ర్యామ్ అనమాట గైస్, క్రూషియల్ది బేసిక్ ర్యామ్, హీట్ సింక్ కూడా ఏం లేదు. 8GBది 2366 MHz ర్యామ్ అనమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే 3000 రూపీస్కి వస్తుంది. ఆఫ్లైన్లో మీకు హీట్ సింక్ లేనిది బేసిక్ ర్యామ్ అయితే ఇట్లా మీకు చాలా తక్కువకి వస్తుంది, 2000 రూపీస్కి వస్తుంది ఆఫ్లైన్లో. అండ్ లేదు అన్న ఇంకా తక్కువలో కావాలంటే ఇట్లా మీరు 60Xది కూడా ర్యామ్ ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 60X అయినా సరే మంచి బ్రాండే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ స్టోరేజ్. సో ఇక్కడ వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంది, లిమిటెడ్గా ఉన్నారు అనేసి అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలనేసి నేను ఏం చేసిన అంటే SSD కాకుండా, నార్మల్ SSD కాకుండా M.2 SSD నేను ఇక్కడ మెన్షన్ చేసినాను. హార్డ్ డిస్క్ యాడ్ చేయలేగా. సో 1TB హార్డ్ డిస్క్ ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అమౌంట్ ఉంటాయి ఇట్లా. 240GB SSD వచ్చేసరికి అయితేనేమో 2426 రూపీస్ ఉంది. ఆఫ్లైన్ మీకు ఇది 2200 రూపీస్కి వస్తుంది, జర తక్కువైంది అన్నమాట SSD అక్కడ. సో 240GB అంటే 240GB కాదు, అది మీకు 215GB కానీ 220GB కానీ వస్తుంది. కొంచెం స్టోరేజ్ ఏదైతుందో రిజర్వ్డ్ అయిపోతుంది బ్యాకప్ కోసం అనేసి మన ట్రబుల్ షూటింగ్ చేసినప్పుడు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో చాలా స్లిమ్గా ఉంటుంది. అన్న ఇది ఏడ పెట్టుకోవాలన్నా ఎక్కడ పెట్టాలన్నా అంటే సింపుల్ గైస్, ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది కదా. సో మదర్ బోర్డ్లో గ్రాఫిక్ కార్డ్ పైన మీకు ఇక్కడ పిన్ కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఇగో ఇక్కడ మీకు అది M.2 పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా స్పీడ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు గైస్. వితిన్ ఐ థింక్ 5 to 10 seconds కూడా సిస్టమ్ ఆన్ అయిపోతుంది, ఫుల్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గైస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి చాలామందికి డౌట్ రావచ్చు, ఈ గ్రాఫిక్ కార్డ్ ఎందుకు రికమెండ్ చేస్తాను. కానీ ఏమంటారు, i3 10100 ప్రాసెసర్ తీసుకుంటాం కదా, కంపల్సరీ ఈ ఏదైనా మంచి గ్రాఫిక్ కార్డ్ అయితే ఇప్పుడు ఏడ దొరుకుతలేదు. ఇంకా ముందే చెప్తున్నా, ఇప్పట్లో అయితే మీరు గ్రాఫిక్ కార్డుల గురించి అడగకండి. నాకు తెలిసి ఈ ఇయర్ కూడా గ్రాఫిక్ కార్డుల గురించి అడగకండి. నా స్పెక్యులేషను
అండ్ నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ కూడా కొంచెం ఎక్కువ తక్కువనే నడిచేటట్టుంది. గ్రాఫిక్ కార్డుల రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఎండాకాలం తర్వాతనే తగ్గుతాయి. ఇప్పట్లో అయితే రేట్లు తగ్గే ఛాన్స్, ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ లాంచెసే ఎక్కువ జరగలేవు, లీక్స్ కూడా ఎక్కువ ఏం రాలేవు. సో బేసిక్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుందాం. 2 GB GD730 GDR5 అనమాట. 5,000కి వస్తుంది. ఏదో అన్నట్టు తీసుకుంటున్నాం బై. బేసిక్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. డిస్ప్లేకి వస్తుంది. మీరు దీని తన చిన్న చిన్న ఎడిటింగ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవాలంటే పాత గేమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఆడుకోవచ్చు అనమాట, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ బడ్జెట్లో అయితే ఇది తక్కువ లేదా కనిపించాం కాబట్టి ఇది రికమెండ్ చేస్తున్నాను. 730 కూడా తీసుకోకుండా, అది ఇంకా పాత, కనీసం దీనికి జర బెటర్, కొంచెం పర్ఫార్మెన్స్ దానికంటే జర బెటర్ ఉంటుంది అనేసి. తర్వాత ఫైనల్ తీసుకున్నా క్యాబినెట్ అనమాట. సో ఫింగర్స్ క్యాబినెట్ నేను తీసుకున్నది. ఇక్కడ బెనిఫిట్ ఏమొస్తుందంటే, ఇక్కడ ఈ క్యాబినెట్ తీసుకుంటే ఇది క్యాబినెట్తో పాటు ఎస్ఎంపిఎస్ వస్తుంది. వీళ్ళది ఎస్ఎంపిఎస్ వస్తుంది కాబట్టి పవర్ సప్లై, సో పిఎస్సి పవర్ సప్లై యూనిట్ అంటారు. సో పవర్ సప్లై దీంతో పాటు వస్తుంది. ఆఫ్లైన్లో దీని ప్రైస్ వచ్చేసి 2000 ఉంది, ఆన్లైన్లో 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో డీసెంట్గా ఉంటుంది. ఎక్కువ అంటే మామూలు మీడియం సైజ్ అనమాట, ఎక్కువ బల్క్ అనిపించదు. సైడ్లో మీరు 120mm ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు కూలింగ్కి. అండ్ లుక్ బాగానే ఉంది. ఇక్కడ ఆన్ బటన్, యూఎస్బి పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్స్, అండ్ సారీ ఈథర్నెట్ పోర్ట్స్ కన్ఫ్యూజ్ కాగానే, ఆన్ రీసెట్ బటన్, యూఎస్బి 2 పోర్ట్స్ వస్తున్నాయి, మైక్ అండ్ స్పీకర్స్ 2 కనెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. కింద వెంటిలేషన్కి ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ డీసెంట్గా ఉంది. ఈ బడ్జెట్కి ఇది సరిపోతుంది అనమాట. ఎస్ఎంపిఎస్ i3 కాబట్టి మీరు హై క్వాలిటీ ఎస్ఎంపిఎస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు i5కి వచ్చేస్తే i5 కానీ లేకపోతే AMD తీసుకున్నప్పుడు కొంచెం పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి అది తీసుకుంటే సరిపోతుంది. కానీ దీనికైతే బేసిక్ ఎస్ఎంపిఎస్ అండ్ క్యాబినెట్ సరిపోతుంది అనమాట. సో బై ఇది పీసీబీ అనమాట. ఓవరాల్ కాస్ట్ ఎంత వచ్చింది అంటే, నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూసినాను, 26,312 రూపీస్ వచ్చింది. అంటే 26,000 అంటే ప్రైజెస్ కొన్ని ఇంక్రీజ్ అయినాయి కాబట్టి 26,312 రూపీస్కి అయింది. లేకపోతే 25K. మళ్ళీ మీరు థంబ్నెయిల్ అనుకోవచ్చు, థంబ్నెయిల్లో 25K ఎందుకు పెట్టినాను, మీరు డిస్కౌంట్స్ కూపన్స్ ఏమైనా యూజ్ చేసారు అనుకోండి, లేకపోతే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు పర్చేస్ చేస్తే మీకు ఇంకా తక్కువగా వస్తుంది. లేకుంటే మీరు ఆఫ్లైన్ మార్కెట్లోకి వెళ్ళారు అనుకోండి, సో ఆఫ్లైన్ మార్కెట్లోకి వెళ్తే కూడా మీకు ఇంకా తక్కువ కూడా రావచ్చు. 22-23 వేల లోపల కూడా మీరు బార్గెన్ చేసుకోవచ్చు అన్నమాట ప్రైజెస్. సో ఇది పీసీబీలు అన్నమాట. ఇది ఇంటెల్ i3-10100 పీసీబీలు. ఒకవేళ ఈ పీసీబీలు మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఇట్లా గైస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది, కొన్ని పార్ట్స్ అర్థం కాలేవు అనిపించేట్లే కింద కామెంట్ చేయండి. నేను వితిన్ 1 డేలో రెస్పాండ్ అవుతాను, మీకు అందరికి తెలిసిందే. అండ్ ఫైనల్ గైస్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ కూడా ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇక్కడ దాకా చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.